హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంశీ సినిమా. ఇప్పుడు ఎన్టీఆర్ గారి దేవరా పార్ట్ 1 AM ప్రీమియర్ షో చూసొస్తున్నా. సినిమా చూసిన తర్వాత నాకు ఆనెస్ట్‌గా ఏమనిపించిందంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. డెఫినెట్లీ అబోవ్ యావరేజ్. ఒకసారైతే తప్పకుండా చూసేయొచ్చు హ్యాపీగా. కానీ ఇస్ ఇట్ అన్ ఎక్స్ట్రార్డినరీ, వండర్‌ఫుల్, మైండ్ బ్లోయింగ్, అసలు ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకుంటారా అంటే అబ్బే అసలు పొరపాటున కూడా. ఇప్పుడు కొరటాల శివ గారితో నాకొచ్చిన ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఒక సీన్ కానీ, ఒక బ్లాక్ కానీ రైటింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా పాస్ అవ్వాలంటే 35 మార్కులు కావాలి అంటే, ఆయన లిటరల్లీ ఆ 35 లేకపోతే 40 ఇచ్చి వదిలేస్తారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే కొంచెం బేసిక్ ఆర్ యావరేజ్‌గా ఉంటుంది అని. ఇక్కడ కూడా అంతే. 'దేవరా' సినిమాలో కూడా సినిమాని నేను ఎంజాయ్ చేశాను. చాలా వరకు బోర్ కొట్టకుండానే ఎంగేజింగ్ వేలోనే తీసుకెళ్ళినప్పటికీ చాలా సీన్స్ చూసినప్పుడు అరే ఇక్కడ ఇంకా ఎంగేజింగ్‌గా, ఇంకా ఇంటెన్స్‌గా రాసుకొని ఉండొచ్చు కదా! ఈ టైప్‌లో రాసుకొని ఉంటే డెఫినిట్‌గా ఒక బెటర్ ఎమోషనల్ కనెక్ట్ అయితే వచ్చేది. సినిమాని ఇంకా బెటర్‌గా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని అనిపించిందనమాట. ఎన్టీఆర్ ఈజ్ లిటరల్లీ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఆయన ఎంతవరకు వీలవుతుందో అంతవరకు సినిమాని క్యారీ చేశారు. ఆయన కోసం సినిమా చూసేయొచ్చు అని కూడా చెప్పేయొచ్చు. ఏం పర్లేదు. 2 వేరు వేరు క్యారెక్టర్లు పోర్ట్రే చేసి 2 క్యారెక్టర్‌లకి డిఫరెంట్ వేరియేషన్ చాలా బాగా చూపించగలిగారు. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారి నుంచి ఒక సినిమా సోలో రిలీజ్ వస్తోంది. దానికి ఆయన వరకు తగినంతగా న్యాయం చేశారు. రెండో ప్లస్ పాయింట్ సినిమాకి అనిరుద్ వర్క్. ఈ సినిమా అనిరుద్ గారి బెస్ట్ వర్క్స్‌లో ఒకటి అని నేను చెప్పను. కానీ వీలైనంత వరకు ప్రతి సీన్‌ని ఏదో రకంగా ఎంగేజింగ్‌గానే తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు అనిరుద్ గారు. కొన్ని చోట్ల అసలు సీను ఒక యాంగిల్‌లో ఎళ్తుంటే ఆయన బీజీఎం ఇంకొక యాంగిల్‌లో ఎళ్ళినా కూడా ఆయనంత వరకు వీలైనంత బాగానే ఇచ్చారు ఈ సినిమాని లేపడానికి. ఇప్పుడు 'దేవరా' అనేది ఒక ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఫిల్మ్. ఇప్పుడు మనం ఈ ఎర్ర సముద్రం, పాదఘట్టం కాదు. ఈ ఎర్ర సముద్రం, భయమే తెలియని మనుషులు, ఆయుధాలనే పూజిస్తారు, దేవుడు లేడు, కులం లేదు, ఇదంతా ఏం చెప్పినా కూడా ఆ టెంప్లేట్‌లో ఒక భాగమే. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే సినిమా అనేది ఒక కాఫీ. ఈ టెంప్లేట్ అనేది ఒక కప్పు. ఈ కప్పుకి మీరు ఏ రంగులేసినా, ఎటువంటి సెరామిక్‌తో చేసినా, ఎంత హంగులు, ఆర్భాటాలు దిద్దినా కూడా చివరికి లోపల ఉన్న కాఫీ బావుండాల్సిందే. ఆ టెంప్లేట్‌లో నువ్వు మంచి సినిమా పెట్టగలిగితేనే అది బావుంది అంటానమాట. ఇప్పుడు ఈ ఎర్ర సముద్రం, ఈ టెంప్లేట్ పార్ట్ అంతా కొంచెం బాగానే వర్కౌట్ అయినా లోపలికెళ్ళేసరికి సినిమా కొంచెం వర్కౌట్ అవుతుంది, కొంచెం వర్కౌట్ కాదు. వర్కౌట్ అయ్యే పార్ట్స్ చెప్పాను కదా! ఎన్టీఆర్ గారు లిటరల్లీ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. అనిరుద్ చాలా వరకు లాగడానికి ట్రై చేశారు. పాటలు నాకు అంతగా ఎక్కకపోయినా బీజీఎంతో కొంచెం కవర్ చేశారాయన. చెప్పుకోవాల్సిన మనిషి ఎవరంటే శ్రీకర్ ప్రసాద్, ఎడిటర్ ఆఫ్ ద ఫిల్మ్. ఆయన చాలా కష్టపడి సినిమాని ప్రతి సీన్‌లోనూ ముందుకు తీసుకెళ్ళడానికే ట్రై చేసి, ఎక్కడ బోర్ అనేది కొట్టించకుండా, మోస్ట్ ఇంపార్టెంట్ బోర్ కొట్టించకుండా, ల్యాగ్ ఇప్పుడు అంటున్నారు కదా జనాలందరూ, ల్యాగ్ అనేది లేకుండా చాలా నీట్‌గా ట్రై చేశారు. ఒక్క చోట ఇంకా ఆయన కూడా పెద్దగా చేయలేనిది ఏంటంటే 'జాన్వీ కపూర్' ట్రాక్. నేను కొరటాల శివ గారి ఇంటర్వ్యూ మొన్న ఎప్పుడో చూసా. ఆయన అనడం ఏంటంటే, సినిమాలో ఏ చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా ఆ చిన్న క్యారెక్టర్ ప్రతిదానికి రెలెవెన్స్ ఉంటుంది. ఏ క్యారెక్టర్ వేస్ట్‌గా ఎళ్ళిపోదు అని ఏదో చెప్పారు. లిటరల్లీ ఆవిడ ఉన్నంత సేపు ఒక లాగ్డ్ పోర్షన్ లాగే అనిపించింది. ఆవిడ క్యారెక్టర్‌కి, సినిమాకి పెద్దగా సంబంధం కూడా ఉండదు. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడితే ఆవిడ పోర్షన్ అనేది ఒక ఎక్స్‌టెండెడ్ క్యామియో. ఒక 2 సీన్‌లు, ఒక పాట అంతే. దానికి మించి ఏమీ ఉండదు. కథకి ఎటువంటి సంబంధం ఉండదు ఆవిడ పాత్రతో. ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద స్టారు, పాన్ ఇండియా రిలీజ్ అది ఇది అన్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ లాంటి విలన్ని పెట్టుకొని అతను లిటరల్లీ లిప్ సింక్ కూడా ఇవ్వలేదు సరిగ్గా. యాక్టింగ్ సంగతి దేవుడెరుగు. లిప్ సింక్ లేదు. మరి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారిని ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏమో పాన్ ఇండియా రీచ్ కోసమో ఏందో నాకు తెలీదు. బట్ హెవీలీ డిసప్పాయింటెడ్ విత్ సైఫ్ అలీ ఖాన్స్ వర్క్. పోనీ స్కోప్ లేదా అంటే లిటరల్లీ ఎవ్రీ అదర్ సీన్ ఆయన ఉంటాడు. ఆయన కూడా కథను ఎంతో కొంత ముందుకు తీసుకెళ్తాడు. ఆయనంటే ఆ క్యారెక్టర్. బట్ సైఫ్ అలీ ఖాన్స్ పెర్ఫార్మెన్స్ వాస్ బిగ్ మిస్. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ కూడా నాకు 50-50 అనిపించింది. కొన్ని షాట్స్ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీ అనిపించాయి నాకు. ఆ లైటింగ్ గానీ, లైటింగ్ వచ్చిపోయే విధానం గానీ, ఆయన కెమెరా బ్లాకింగ్ చేసిన విధానం గానీ నాకు చాలా బాగా అనిపించాయి. కొన్ని షాట్స్ అయితే అసలు ఏందిది, ఎట్లా చేశారు ఈ షాట్ అనిపించే విధంగా ఉంటాయి. బట్ ఓకే. మనందరికీ తెలుసు 'దేవరా పార్ట్ 2' వస్తోంది అని. ఇప్పుడు పార్ట్ 2 రావాలి అంటే పార్ట్ 1 ఎండింగ్. ఆ ఎండింగ్ ఎలా ఉండాలి అంటే పార్ట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా, దానికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు ఉండాలి గానీ, 'దేవరా పార్ట్ 1 ఎండింగ్' ఆ మాటకొస్తే పార్ట్ 1 సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం పడుకోబెట్టేస్తాయనే చెప్పొచ్చు. ఇప్పుడు సినిమా రిలీజ్‌కి ముందు కాస్ట్ అండ్ క్రూ అందరూ లాస్ట్ 30 నిమిషాలు చాలా బావుంటుంది, హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చాలా చెప్పినప్పటికీ లాస్ట్ 30 నిమిషాలు అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. అది ఏ హై అయితే ఇస్తుందనుకున్నానో అది డెలివర్ చేయడంలో గానీ, పార్ట్ 2కి చేసిన సెటప్ గానీ, అసలు సెటప్ అనేది లేదు పార్ట్ 2కి. సో, ఈ అన్ని యాస్పెక్ట్స్ కలిపి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత నేను అసలు సినిమా
కొట్టేసాము. ఇంకా ఇది బ్లాక్ బస్టర్ అనుకున్నా సెకండ్ హాఫ్ అయ్యే టైంకి లిటరల్లీ నేను కాదు చాలామంది 2 చేతులు ఇట్లా జేబులో పెట్టుకొని అలా వెళ్ళిపోయారనమాట. సో అదండి 'దేవరా' సినిమా మీద నా రివ్యూ కమ్ పర్సనల్ ఒపీనియన్. ఎన్టీఆర్ గారి కోసం ఒకసారి అయితే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో మీద మీ థాట్స్ని కామెంట్స్ ద్వారా చెప్పండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం.